హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.4 స్టార్ట్ చేస్తున్నాం. 1.4లో ఫస్ట్ క్వెషన్ ఏంటి? ప్రూవ్ థట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్. ఓకే. ఈ కిందున్నవన్నీ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫైన్. కానీ ప్రూవ్ చేయడం కన్నా ముందు అసలు మనకు రేషనల్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? తెలవాలి కదా! సో, ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్. సో, రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ మనం ఫస్ట్ తెలుసుకుంటాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? P/Q ఫార్మ్‌లో ఉండాలి. ఒకవేళ P/Q ఫార్మ్‌లో ఉంటేనే ఆ నంబర్ రేషనల్ నంబర్ అవుతది. లేకపోతే ఇర్రేషనల్ అయిపోతది. ఓకేనా? P/Q ఫార్మ్ అంటే కంగారు పడిపోకండి. ఏదైనా ఒక నంబర్ రేషనల్ నంబర్ అని చెప్పాలంటే దానికి P/Q ఫార్మ్ ఉండాలి. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ నంబర్‌కి న్యూమరేటర్ ఉండాలి. అండ్ అలాగే ప్రాపర్ డినామినేటర్ కూడా ఉండాలి. అప్పుడు మనం దాన్ని రేషనల్ నంబర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు 1/2 ఉంది. ఇది రేషనల్ నంబరే కదా! ఈ రూల్ ప్రకారంగా P/Q ఫార్మ్‌లో ఉంది. యెస్. నెక్స్ట్ ఒకవేళ 2/3 ఉంది. ఇది రేషనల్ నంబరా? యెస్. P/Q ఫార్మ్‌లో ఉంది. అలాగే √3 ఉంది. √3 అనేది రేషనల్ నంబరా? ఇర్రేషనల్ నంబరా? చూడండి. √3 వాల్యూ ఏమొస్తది? 1.732 సో ఆన్ ఇన్ఫినిటీ వరకొస్తది. సో, దీన్ని P/Q ఫార్మ్‌లో రాయగలుగుతామా? రాయలేం. అంతే కదా! సో, √3 అనేది ఇర్రేషనల్. అసలు P/Q ఫార్మ్ అనే రూల్ ఎలా అప్లై అవుతదో అర్థమైందనుకుంటా. ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా దాన్ని న్యూమరేటర్, డినామినేటర్ డిఫైన్ చేయలేమో అప్పుడది ఇర్రేషనల్ నంబర్ అయిపోతది. అండ్ ఇదొక్కటే ప్రాపర్టీ ఉందా అంటే కాదు. ఇంకా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, సెకండ్ ప్రాపర్టీ ఏంటి? P అండ్ Q ఆర్ కోప్రైమ్. ఇక్కడ మీకు కోప్రైమ్ అనే పదం కొత్తగా కనిపియొచ్చు. కానీ కోప్రైమ్ అంటే అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. మళ్ళీ చెప్తానిక్కడ. HCF ఆఫ్ P అండ్ Q షుడ్ బి 1 అన్నమాట. ఓకేనా? సో, దీనికి ఎగ్జాంపుల్‌కి మనం 2/3 తీసుకుందాం. ఇప్పుడు HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మీకు HCFలో డౌట్ ఉందంటే HCF అంటే ఏంటి? HCF ఎలా కాలిక్యులేట్ చేస్తారు? దీని మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు 1.2 ప్లేలిస్ట్‌లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి HCF ఎలా కనుక్కుంటాము అని క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. అది ఖచ్చితంగా చెక్ చేయండి. సో, చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, HCF ఆఫ్ 2, 3 ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి. అంటే ఈ 2కి గాని, ఈ 3కి గాని 1 కాకుండా ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ ఏంటి? P/Q ఫార్మ్‌లో ఉండాలి. అండ్ P అండ్ Q అనేవి కోప్రైమ్ అయి ఉండాలి. మీరు గమనిస్తే ఈ 2/3ని మనము రేషనల్ నంబర్ అని ఎందుకు అంటున్నాం? అది ప్రాపర్ P/Q ఫార్మ్‌లో ఉంది. అండ్ 2కి, 3కి HCF 1 కాబట్టి. ఓకేనా? ఇక్కడికే ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయా? లేదు. ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. అదేంటంటే Q షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఎప్పుడైతే మనం P/Q ఫార్మ్‌లో రాస్తామో ఈ Q ప్లేస్‌లో ఉండేది ఏదైతే ఉందో అది 0 అయ్యి ఉండకూడదు. అంటే 1/0, 2/0 ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఇదేమైపోతది? ఇర్రేషనల్ నంబర్ అయిపోతది. ఓకేనా? రేషనల్ నంబర్ అవ్వాలి అంటే Q ప్లేస్‌లో 0 ఖచ్చితంగా ఉండకూడదు. సో, ఇవేనా ప్రాపర్టీస్ అంటే యెస్. ఈ 3 ప్రాపర్టీస్‌ని ఫాలో అయితే ఏ నంబర్ అయినా రేషనల్ నంబర్ అని అంటాం. ఒకవేళ ఈ 3 ప్రాపర్టీస్‌ని ఫాలో అవ్వకపోతే అది ఇర్రేషనల్ నంబర్. ఇప్పుడు మనకు రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్‌కి డిఫరెన్స్ తెలిసింది కదా! నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ క్వెషన్ సాల్వ్ చేద్దామా? ఆగండి. ఎక్సర్సైజ్ క్వెషన్ సాల్వ్ చేసే ముందు మనం ఒక చిన్న థియరమ్ తెలుసుకోవాలి. ఓకేనా? ఆ థియరమ్ కూడా తెలుసుకొని అప్పుడు మనం ఎక్సర్సైజ్ క్వెషన్స్ సాల్వ్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇది ఇప్పుడు ఎరేజ్ చేసి థియరమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందాకే చెప్పాను కదా! ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం ఒక థియరమ్ చూడాలని. ఇదే ఆ థియరమ్. థియరమ్ ఏం చెప్తది అంటే లెట్ P బి ఎ ప్రైమ్ నంబర్. ఓకే. ఒక ప్రైమ్ నంబర్ అనుకుందాం. లెట్ P బి 2. ఓకేనా? మనం ఒక ప్రైమ్ నంబర్ తీసుకున్నాం. నౌ ఇఫ్ P డివైడ్స్ A స్క్వేర్. ఒకవేళ P అనేది A స్క్వేర్‌ని డివైడ్ చేస్తే
సరే. ఏ అనేదేంటి? పాజిటివ్ ఇంటీజర్ అంట. సో, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6 సో ఆన్. ఓకేనా? సో, ఒకవేళ p అనేది ఏ స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, ఫస్ట్ ఏ అనేది ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి ఏ 4 అనుకుందాం. ఓకేనా? ఒకవేళ p ఏ స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, అంటే ఏ స్క్వేర్‌ని p డివైడ్ చేయగలిగితే, దెన్ ఏని కూడా p డివైడ్ చేస్తుందంట. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ స్క్వేర్‌ని p డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఫస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో 4 ఇంటూ 4 16. ఇప్పుడు 16 అనేది 2 తోని డివైడ్ అయితే అయితుందా ఒకసారి చూద్దాం. 2 వన్సా, 2 ఎయిట్సా? యెస్ అవుతుంది. అయితే ఖచ్చితంగా ఏ కూడా p తోని డివైడ్ అవుతది. ఏ ఎంత? 4/2. 2 వన్సా, 2 టూసా? ఎగ్జాక్ట్‌లీ. వాడు చెప్పినట్టే అవుతుంది కదా! ఒకవేళ ఏ స్క్వేర్ అనేది pతో డివైడ్ అవుతే, ఏ కూడా pతో డివైడ్ అవుతుంది. అంతే. ఇంత మాత్రమే మనకిప్పుడు అవసరం. ఓకేనా? ఇది ఎలా వాడతాం ఏంటి అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకే అర్థమవుతది కాబట్టి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెడీగా ఉన్నాము. ఓకేనా?